దేశం కోసం కానీ, లేదంటే హిందూ మతం కోసం కానీ, లేదంటే హిందూ దేవుళ్ళ కోసం కానీ ఏదైనా మాట్లాడచ్చులే, చెల్లుబాటు అయిపోయింది అని అనుకునే రోజులు పోయాయి. వీటిని డీగ్రేడ్ చేస్తూ ఎవరు మాట్లాడినా కూడా ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అందులో హిందూ మతస్థులు మాత్రమే కాదు, అన్ని మతస్థులలో ఉన్నారు. నా అన్వే స్టోరీయే దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్. దాదాపు 3 లక్షల మంది ఇన్స్టాలో అన్ఫాలో చేశారు. అంతే మొత్తంలో యూట్యూబ్ లో కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. జనరల్ గా శవరం అయితే వివరం తెలిసిద్ది అంటారు, కానీ ఈ బ్రోకి శవరం అయినా కూడా వివరం తెలియలా. తప్పు చేశాను క్షమించండి అని చెప్పి క్షమాపణలు చెప్పాడు. కానీ ఎప్పుడు క్షమించాలన్నది ప్రజల ఇష్టం. తిరిగి ప్రజలు క్షమించేలాగా, మళ్ళీ ఆ ట్రస్ట్ ని గెయిన్ చేసేలాగా కావాల్సిన బాధ్యత ఏంది. అది వదిలేసి అనేవాళ్ళు రక్తం కక్కుని వస్తారు, వచ్చే సంవత్సరం మొత్తం హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంటారు, నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, నా ఫ్రెండే నా పక్కనే ఉంటది, ఇలాంటి మాటలతో భయపెట్టాలని చూస్తా ఉన్నాడు. మహాభారతాన్ని బోధిస్తే సరిపోదు, దానిలో ఉన్న తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ కర్మ అనుభవిస్తారని చెప్పి ఈయన శాపనార్థాలు పెడతా ఉన్నాడు. కానీ ఈ రోజు ఈయన అనుభవించేది కూడా కర్మ అనే చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే నీకే ఏమీ కానప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఏది కాదు. ఒకవేళ మిగతా వాళ్ళకి ఏదైనా అయినా కూడా అది నీ వల్ల మాత్రం ఖచ్చితంగా కాదు. పప్పులు ఉప్పుల కోసం వీడియోలు చేస్తున్నారని చెప్పి మిగతా వాళ్ళని ఎక్కిరిస్తున్నాడు. స్టార్టింగ్ లో మీరు వీడియోలు చేస్తున్నప్పుడు పప్పులకి ఉప్పులకి చేసుంటారు. ఈ రోజు 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేపాటికి గర్వంతో కళ్ళు కనిపించట్లేదు. ఈ రోజు మీరు ఇన్ని చండాల మాటలు మాట్లాడినా కొంతైనా గౌరవం ఎందుకు వస్తుందంటే కేవలం బెట్టింగ్ యాప్స్ అగైనెస్ట్ గా మీరు చేసిన ఫైట్ వల్లే. దేశంలోని సమస్యల కోసం ఖచ్చితంగా మాట్లాడాలి, కానీ దేశాన్ని డీగ్రేడ్ చేస్తే మాత్రం మాట్లాడకూడదు. అన్ని వదిలేసి ఎక్కడి నుంచైనా సరే ఏదైతే మీరు ట్రస్ట్ ని కోల్పోయారో ఆ ట్రస్ట్ ని మళ్ళీ ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నించండి.